షబీర్ అలీపై కామారెడ్డి ఎస్పీకి గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. వైర్లైన్ షబీర్ అలీ ఆడియోని ప్రస్తావించారు ఇందుప్రియ. ఫిర్యాదులో షబీర్ అలీ కుమారుడు ఇలియాస్ సహా మరికొందరు పేర్లు ఉన్నాయని తెలిపారు. షబీర్ అలీ వర్షన్ ఏంటి, హైకమాండ్ నిర్ణయం ఏంటనే చర్చ నడుస్తోంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో కలహాలు కంప్లైంట్ వరకు వెళ్లాయి. సీనియర్ నేత షబీర్ అలీపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. ఇటీవలే వైరల్ అయిన షబీర్ అలీ ఆడియోని ప్రస్తావించారామె. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ షబీర్ అలీ తనయుడు ఇలియాస్ సహా మరికొందరి పేర్లని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇందుప్రియ. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కామారెడ్డిలో నాశనం పట్టించేది కేవలం ఒకటే పెద్ద మనిషి, అది షబీర్ అలీ అని చెప్పి ఖచ్చితంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా నువ్వు షబీర్ అలీ గారికి ఇప్పుడు ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నా. నిన్న ఒకటి చెప్పిరు, మొత్తం సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ప్రతి ఒక్క దాంట్లో ట్రోల్ అయింది. అలా ఏమొచ్చింది, అలా కూడా మీరు ఏం మాట్లాడిరు మహేష్ కుమార్ గౌడ్ గురించి, పార్టీ గురించి అండ్ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటారు? మీ గురించి ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు ఇజ్జేయరు అని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఆయనకి అన్ఫిట్ క్యాండిడేట్ ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకే చాలా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వైరల్ అవుతున్న షబీర్ అలీ ఆడియో ఒకసారి విందాం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తాను? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఇందుప్రియ ఇచ్చిన కంప్లైంట్ పై షబీర్ అలీ వర్షన్ ఏంటి అసలు? ప్రస్తుతానికి షబీర్ అలీ దానిపైన ఇంకా ఏమీ స్పందించలేరు. ఆయన మొదటి నుంచి కూడా ఈ ఇష్యూపై మాట్లాడేందుకు ఇష్టపడతలేరు. కానీ కామారెడ్డి కాంగ్రెస్లో విభేదాలు అటు గాంధీ భవన్ నుంచి పోలీస్ స్టేషన్కు చేరాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబీర్ అలీ వర్గీయుల మధ్య గత కొంతకాలంగా ఈ వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం ఒక ఆడియో కాల్ వైరల్ అయింది. అదంతా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ కావడం జరిగింది. దాంట్లో షబీర్ అలీ ఒక కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడుతున్నటువంటి ఆడియోగా చెప్తున్నారు. దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు షబీర్ అలీ మాట్లాడారని చెప్పి గడ్డం ఇందుప్రియ చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని బేస్ చేసుకుని ఆమె ఈరోజు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా షబీర్ అలీతో పాటు అతని తనయుడితో పాటు మరో 4గురిపై ఆమె ఫిర్యాదు చేశారు. వీరు ఒక మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలైన తనను టార్గెట్ చేస్తున్నారు. ఆ వాయిస్ ఆధారంగానే ఆమె ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మరోసారి షబీర్ అలీ మరియు గడ్డం ఇందుప్రియ వర్గీయుల మధ్యన ఈ వివాదం తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో గాంధీ భవన్లో కూడా ఇప్పటికే పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ షబీర్ అలీ ఇప్పటివరకు ఈ ఫిర్యాదులపై కానీ ఈ ఆడియో లీకేజీపై కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్నారు కొంతమంది సీనియర్ నాయకులు అని చెప్తున్నారు. ఈరోజు అతని భార్య గడ్డం ఇందుప్రియ డైరెక్ట్గా షబీర్ అలీ పేరు ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు కలకలం రేపుతుంది. సొంత పార్టీలోనే పార్టీ విభేదాలు తారస్థాయికి చేరుకోవడం ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి.